టుడే క్లాస్లో మనము ఎక్స్ప్లెయిన్ ద పారామీటర్స్ రిక్వైర్డ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ ఆక్వేరియంకి యూస్ చేసేటటువంటి ఆక్వేరియంకి అవసరమయ్యేటటువంటి పారామీటర్స్ గురించి టుడే క్లాస్లో చూద్దాం నాన్న. ఫస్ట్ చూడండి, ఈ parameters, the following physical and biological parameters are be observed for successful maintenance of aquarium. ఓకేనా, అంటే ఫిజికల్ బయోలాజికల్ పారామీటర్స్ కింద ఇచ్చారమ్మా, వాటి గురించి చూద్దాం వన్ బై వన్. చూడండి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి మెయిన్లీ అంటే వాటర్ క్వాలిటీ, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్, temperature variation, light and its function, aquatic plants, feeding and fouling. ఇవన్నీ కూడా మెయిన్ ఫిజికల్ అండ్ బయోకెమికల్ పారామీటర్స్. ఈ 6 కలిపి వీటిల్లో ఫిజికల్ పారామీటర్స్ ఉన్నాయి, అలాగే బయోలాజికల్ పారామీటర్స్ ఉన్నాయి. వాటర్ క్వాలిటీ అంటే వాటర్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వాటర్లో ఏ థింగ్స్ ఉన్నాయి, వాటర్ సరిపోయేలాగా ఉందా లేదా అనే దాని గురించి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్ అంటే ఆ వాటర్లో ఆక్సిజన్ ఎంతవరకు ఎంత పర్సెంటేజ్ డిజాల్వ్ అయ్యింది, ఇంకా ఏవేవి ఆ గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ వాటర్ అనే దాని గురించి. టెంపరేచర్ వేరియేషన్స్, టెంపరేచర్ కూడా డిఫరెంట్ వాటర్స్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఈ అక్వేరియం అనిమల్స్కి కూడా కావాల్సిన టెంపరేచర్ ఎంత వాటి గురించి ఇక్కడమ్మా. ఆక్వాటిక్ ప్లాంట్స్, ఇంకా ఈ అక్వేరియంలో చిన్న ప్లాంట్స్ కూడా ఉంచాల్సి వస్తుంది. ఎందుకు, ఆక్సిజన్ అవసరం కదా ఈ అనిమల్స్కి. అందుకోసం అనేసి ఈ ఆక్వాకల్చర్లో మనము అక్కడ కల్టివేట్ చేస్తున్నటువంటి ఫిషెస్కి ఆక్సిజన్ అవసరం కదా, కాబట్టి అక్కడ కొన్ని ప్లాంట్స్ కూడా ఉంచాల్సి వస్తుంది. అవి ఎలాంటివి, ఏమి, వాటి వల్ల బెనిఫిట్ ఏంటి అది. నెక్స్ట్ ఫీడింగ్ అండ్ ఫౌలింగ్. ఫీడింగ్ ఎలాంటి ఫీడ్ వేయాలి, ఓకేనా. ఫీడింగ్ వల్ల ఎక్స్క్రీషన్ ప్రోడక్ట్స్ అవి ఎలా ఉంటాయి, వాటి వల్ల ఏ విధంగా అక్వేరియం అనేది డ్యామేజ్ అవుతుంది, లేదంటే ఫీడ్స్ ఎలాంటి ఫీడ్స్ ఇవ్వాలి అనే దాని గురించి అమ్మ ఈరోజు క్లాస్లో. ఫస్ట్ వన్ చూడండి, వాటర్ క్వాలిటీ. ఫస్ట్ వన్ వాటర్ క్వాలిటీ. ద వాటర్ షుడ్ బి natural and should be either acidic or alkaline character. మెయిన్గా వాటర్ షుడ్ బి న్యూట్రల్ అండ్ షుడ్ నాట్, అంటే వాటర్ ఎలా ఉండాలి అంటే న్యూట్రల్గా ఉండాలి. అంటే ఆల్కలినిటీ ఉండకూడదు ఎక్కువగా, అలాగే యాసిడిటీ కూడా ఎక్కువ ఉండకూడదు. సో ఇక్కడ వాటర్ ఎలా ఉండాలి అంటే న్యూట్రల్గా ఉండాలన్నమాట, ఓకేనా. న్యూట్రల్ మీన్స్ పీహెచ్ని బేస్ చేసుకుని, pH 7 ఉంటే కనుక వాటర్ న్యూట్రల్గా ఉన్నట్టు, ఎక్కువ తక్కువ ఉంటే యాసిడిక్ ఆల్కనిక్ నేచర్లోకి వెళ్తుంది ఇది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, pH షుడ్ బి బిట్వీన్ 7 to 8, ఓకేనా. pH ఎంత ఉండాలి వాటర్లో అంటే 7 నుండి 8 pH ఉండాలన్నమాట. వేదర్ ట్యాప్ వాటర్ ఈజ్ టూ హార్డ్ ఆర్ అదర్వైజ్ నాట్ గుడ్ ఫర్ ఫిషెస్, ఓకేనా. ఒకవేళ ట్యాప్ వాటర్ కన్నా పెడుతుంటే ఆ ట్యాప్ వాటర్ ఎలా ఉంటుంది, టూ హార్డ్గా ఉంటుంది. ఇది బాగా హార్డ్ వాటర్ ఉంటుందన్నమాట ట్యాప్కి సంబంధించి. అదర్వైజ్ నాట్ గుడ్ ఫర్ ఫిషెస్. సో ఇలా హార్డ్గా ఉంటే వాటర్ కనుక, హార్డ్గా అంటే ఏంది, అక్కడ సోడియము, మెగ్నీషియము, వీటి క్లోరైడ్స్, బైకార్బోనేట్స్, కార్బోనేట్స్ ఇవన్నీ వాటర్లో కలిసి ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటర్ని ఏమంటారు, హార్డ్ వాటర్ అంటారు. ఇలా హార్డ్ వాటర్ అనేది ఫిషెస్కి అంత మంచిగా ఉండదన్నమాట, ఓకేనా. యాజ్ టఫ్ వాటర్ ఈజ్ మిక్స్డ్ బ్లీచింగ్ పౌడర్ అండ్ క్లోరిన్ ఇన్ ద బ్లీచింగ్ పౌడర్ ఈజ్ లీథల్ ఫర్ ఫిషెస్. అంటే ట్యాప్ వాటర్లో మనకి పంచాయత్ వాటర్ అంటుంటారు చూడండి, ఈ ట్యాప్ వాటర్లో మెయిన్గా ఈ బ్లీచింగ్ పౌడర్ అనేది మిక్స్ అయి ఉంటుంది. అలాగే క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్లో ఏముంటుంది, క్లోరిన్ ఉంటుందన్నమాట.
ఈ క్లోరిన్ అనేది ఆ ఫిషెస్కి లీతల్ అంటే ప్రాణాపాయం అనమాట. అది దీనికి సూట్ అవ్వదనమాట. అలాంటి వాటర్ని కనుక ఇవి తాగాయనుకో చనిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. బ్లీచింగ్ పౌడర్ కలిసినటువంటి, అది బ్లీచింగ్ పౌడర్లో మెయిన్గా ఇక్కడ క్లోరిన్ ఉంటుంది కాబట్టి ఆ క్లోరిన్ దానికి ఉండకూడదు అనమాట ఆ ఫిషెస్ ఉండడానికి. ఇట్ ఈజ్ ఆల్సో అడ్వైజబుల్ టు డ్రై వాటర్ ఫ్రమ్ స్ట్రీమ్. వెల్ వాటర్ నాట్ మిక్స్డ్ విత్ క్లోరిన్ ఈజ్ ఏ బెటర్ వాటర్ మీడియా. అంటే నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఇలా కల్చర్ చేయడానికి వెల్ వాటర్ అయితే బాగా ఉంటుంది అనేసి. వెల్ వాటర్ అంటే ఎప్పటికప్పుడు అది సాయిల్ నుంచి వస్తూ ఉంటుంది కదా, అంటే ఊరుతూ ఉంటుంది అంటాం కదా, అందుకోసం అనేసి వెల్ వాటర్లో పెద్దగా ఇలాంటి బ్లీచింగ్ పౌడర్ క్లోరిన్స్ ఉండవు. బట్ క్లోరిన్ బ్లీచింగ్ పౌడర్ కలపకూడదు అనమాట వెల్ వాటర్లో. వెల్ వాటర్ న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాగే తీసి దాన్ని కన్నా అక్వేరియంలో కన్నా యూజ్ చేసుకుంటే దానికి సరిపోతుంది అనమాట. ఇలా ఉండాలమ్మా వాటర్ క్వాలిటీ అనేది. నెక్స్ట్ చూడండి, చేంజింగ్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ ఒక్కసారి పెట్టేస్తే సరిపోదు, ఆ వాటర్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి వరకు చేంజ్ చేయాలి? అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొన్ని అక్వేరియంస్కి అయితే డే బై డే చేయాలి, కొన్ని వీక్లీ వన్స్ చేయాలి, కొన్నిటికైతే డైలీ చేయాల్సి వస్తుంది. చేంజెస్ వాటర్ అనేది మారుస్తూ ఉండాలన్నమాట. వేరే న్యూ వాటర్ వచ్చి కలుపుతూ ఉండాలి, ఆల్రెడీ ఉండే వాటర్ అనేది బయటకు తీసేస్తూ ఉండాలి. అలా తీసేటప్పుడు ఫిల్టర్స్ అనేటివి యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఉండే అక్వేరియంలో ఉండేటటువంటి వాటర్తో పాటు ఫిషెస్ బయటకు వెళ్ళిపోకుండా అలాంటి అలాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ది వాటర్ ఇన్ అక్వేరియం విత్ సఫిషియంట్ వాటర్ అండ్ properly planned with a limited number of fishes according to size of the aquarium need not to be changed except for making up to losses of volume of water due to evaporation. అంటే చూడండి నాన్న, ఈ వాటర్ అనేది ఎలా పెట్టాలి అంటే ఎంత పెట్టాలి అనేది ఆ వాటర్లో ఉండేటటువంటి ఫిష్ నెంబర్ని బేస్ చేసుకుని, ఫిష్ సైజ్ బేస్ చేసుకొని అక్వేరియంలో ఫుల్గా నింపాలా వాటర్, లేదంటే హాఫ్ నింపాలా, లేదంటే ఫుల్కి కొద్దిగా తక్కువ నింపాలా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ లీడింగ్ aquatics that a systemic replenishing of water in small quantities is of marked benefit to most aquarium fishes. Say 10% of weekly in winter and 25% in summer. అంటే టోటల్గా మనం వాటర్ చేంజ్ చేయాలి అని చెప్పా కదా, అంటే టోటల్ వాటర్ తీసేయకూడదు, వేరే వాటర్ వచ్చి కలుపుతూ ఉండాలి. కొద్దిగా బయటకు పంపించాలి, కొద్దిగా పంపించినంత లోపలికి దాంట్లోకి మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది వీక్లీ 10% ఆర్ 20% వాటర్ని తీస్తూ ఉండాలి. ఒకవేళ అక్వేరియంలో కనుక ఒక 100 లీటర్స్ ఉన్నాయనుకోండి, 10 లీటర్స్ కానీ 20 లీటర్స్ కానీ బయట తీయాలి. ఎంత తీస్తుంటే అంత వాటర్ మళ్ళీ మిక్స్ చేసేయాలి, వేరే కొత్త వాటర్ వచ్చేదానికి కలిపేసేయాలి అనమాట. ఇలా చేయాలమ్మా. చేంజింగ్ ఆఫ్ వాటర్కి సంబంధించి వాటర్ ఎలా చేంజ్ చేయాలి, ఏ వాటర్ పెడితే బెటర్గా ఉంటుంది అనే దాని గురించి. నెక్స్ట్ వన్ చూడండి, డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్. వాటర్ నార్మలీ హోల్డ్స్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అండ్ అదర్ గ్యాసెస్. అంటే కదా వాటర్లో నార్మల్గా హోల్డ్ అంటే ఉంటుంది, వాటర్లో గ్యాసెస్ ఉంటాయి. అవి కూడా ఎలా ఉంటాయి, డిజాల్వ్డ్ నేచర్లో ఉంటాయి, కరిగిపోయి ఉంటాయి. అవి కూడా ఆక్సిజన్ ఉంటుంది, ఇంకా మిగతా గ్యాసెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఈ గ్యాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, డిజాల్వ్ అయిపోయి ఉంటుంది అనమాట. ఫిషెస్ టేక్ ఆక్సిజన్ అండ్ గివ్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఫిష్ ఏం చేస్తాయి, ఈ డిజాల్వ్ అయినటువంటి ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటాయి, అలాగే అది రెస్పిరేషన్ ద్వారా అది ఎక్స్హాలెంట్లో కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ బై ద ఫిషెస్ ఫ్రమ్ ద వాటర్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ వాటర్. అంటే డిజాల్వ్ ఆక్సిజన్ వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది కదా, ఆ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఇవి రెస్పిరేషన్ కోసము యూజ్ చేసుకుంటుంది. రిలీజ్డ్ ఇన్ ద వాటర్ అంటే అంటే ఫిష్ ఒక గ్యాస్ తీసుకుంటే ఇంకో గ్యాస్ని రిలీజ్ చేస్తుంది ఇన్ వాటర్లోకి. Clearly they can only extract the gas as long as it is present in the water. అంటే క్లియర్లీ దే కెన్ ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ద గ్యాస్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే ఫిష్ చాలా గ్యాసెస్ ఉంటాయి కదా, దానికి కావాల్సిన గ్యాసెస్ని క్లియర్గా అది మాత్రమే ఎక్స్ట్రాక్ట్ సపరేట్ చేసి
తీసుకుంటుంది అనమాట. ఆక్సిజన్ ఫ్రమ్ ద ఎయిర్ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ద సఫిషియంట్ ఆఫ్ ఇన్ వాటర్ వేర్ దిస్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్. అంటే ఆక్సిజన్ ఎలా వాటర్లోకి వస్తుంది, అట్మాస్ఫియర్తో రిలేషన్ ఉంటుంది కదా, ఎపిలిమ్నియాన్. ఆ ఎపిలిమ్నియాన్లోకి అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి ఆక్సిజన్ మిగతా గ్యాసెస్ కూడా వచ్చి చేరుతూ ఉంటాయి కదా, అప్పుడు డిజాల్వ్ అవుతుంది అనమాట. ఆ గ్యాసెస్ని యూజ్ చేసుకుంటాయి. ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఈ స్మాల్, ఒకవేళ సర్ఫేస్ ఏరియా కనుక చిన్నగా ఉంది అనుకోండి, అంటే డీప్ ఎక్కువగా ఉండి అక్కడ ఉండేటటువంటి డయామీటర్ దాని సర్ఫేస్ తక్కువగా ఉంటే ఏమవుతుంది, స్మాల్ ఇంటేక్ ఈజ్ స్మాల్, ద ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఆల్సో స్మాల్. అంతే కదా, సర్ఫేస్ ఏరియా అంటే పైన ఉండేటటువంటి ఉపరితలం తక్కువగా ఉండిందనుకో తక్కువ ఆక్సిజన్ అక్కడ ఉండే అక్వేరియంలోకి వస్తుంది. ఒకవేళ వెడల్పుగా ఉండిందనుకో అక్వేరియం, అప్పుడు ఎక్కువ సర్ఫేస్ ఉంటుంది కదా, ఉపరితలం ఎక్కువ ఉంటుంది కదా. సో సర్ఫేస్ ఎక్కువగా ఉంటే కనుక ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఏ లాంగర్ సర్ఫేస్ ఏరియా విల్ అలో ద మోర్ ర్యాపిడ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఆక్సిజన్. నెదర్లాండ్స్ దేర్ ఈజ్ ఏ సాచురేషన్ పాయింట్ బియాండ్ విచ్ వాటర్ ఈజ్ నాట్ అబ్జర్వ్ మోర్ ఆక్సిజన్. అంటే ఎంతైతే లోపలికి రాగలదో, సర్ఫేస్ ఎంతైతే తీసుకోగలదో అంతే తీసుకుంటుంది. ఓకేనా, దానికంటే ఎక్కువ సాచురేషన్ అంటే కరిగే కెపాసిటీ అనేది ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇంకా ఎక్కువ గ్యాస్ ఉన్నా కానీ అది లోపలికి తీసుకునే కెపాసిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం వాటర్ తీసుకుంటాము, షుగర్ కలుపుతాం కదా, కొద్ది వరకు షుగర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ వేస్తూ ఉన్నాము అంతే వాటర్లో, ఒక గ్లాస్ వాటర్లోనే ఎక్కువ షుగర్ వేసినా కూడా అది కిందకి అలాగే ఉండిపోయేసి డిజాల్వ్ అవ్వదు. ఎందుకు, అది డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ సరిపోయిందనమాట. వాటర్ ఎక్సెస్ అయినటువంటి ఆ షుగర్ని డిజాల్వ్ చేసుకోలేదు. సేమ్ ఇట్లాగే ఇక్కడ కూడా ఈ సర్ఫేస్ ఆఫ్ ఏరియా అనేది గ్యాసెస్ని ఎంత డిజాల్వ్ చేసుకుంటుందో అంత తీసేసుకుంటుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నా కూడా తీసుకోలేదు అనమాట. అయిపోతూ ఉంటే లోపల ఆక్సిజన్ అది డిజాల్వ్ అవుతూ వస్తుంది అట్మాస్ఫియర్ నుంచి. ఓకేనా, నార్మలీ ద ప్రపోర్షన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఈజ్ నాట్ వెరీ హై. ఓకేనా, ఇది పెద్దగా ఎక్కువగా డిజాల్వ్ అవ్వదంట ఆక్సిజన్ అనేది. రఫ్లీ ఇట్ కెన్ బి టేకెన్ అట్ 5.8 ppm అట్ 780 Fahrenheit. అంటే చూడండి, రఫ్గా ఎంత ఇంటేక్ చేసుకుంటుంది అంటే 5.8 ppm ఆక్సిజన్ని, అది కూడా ఫారెన్హీట్ డిగ్రీస్ ఎంత ఉండాలి అంటే 780 అంత ఫారెన్హీట్ డిగ్రీస్ దగ్గర ఇంత ఆక్సిజన్ ఇంత రఫ్గా తీసుకుంటుంది అనమాట. అంటే డిజాల్వ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఆక్సిజన్ షార్టేజ్ అక్కర్స్ రేర్లీ బై ఓవర్ ఫీడింగ్ ఆఫ్ డ్రై ఫుడ్స్ ఆర్ బై డాఫ్నియా విచ్ సబ్సిక్వెంట్లీ డైడ్. అంటే చూడండి ఇక్కడ నార్మలీ ద proportion of dissolved oxygen is not very high. Okay, next చూడండి, oxygen storage occur rarely by overfeeding of dry food or by daphnia which subsequently die. The rotting of the food by millions of bacteria and protozoa make considerable biological demand on the oxygen supply. అంటే చూడండి, ఫుడ్ బై మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోవా మేక్ కన్సిడరబుల్ బయోలాజికల్ డిమాండ్ ఆన్ ద ఆక్సిజన్ సప్లై. ఆర్టిఫిషియల్ ఏరియేషన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఏరియేషన్. ఏరియేషన్ మీన్స్ ఏంటంటే దానికి కావాల్సినటువంటి గ్యాస్ని ఇవ్వడాన్ని ఏరియేషన్ అంటారు. ఏం గ్యాస్ కావాలి, మెయిన్గా ఆక్సిజనే కదా. ఈ ఫిషెస్కి కావాల్సింది ఏంటి, ఆక్సిజనే కదా. ఆక్సిజన్ అనేది, ఈ వాటర్ అనేది స్టేబుల్గా ఉంటే ఆక్సిజన్ సరిగ్గా ఉండదు, అందుకని వాటర్ని కదిలిస్తూ ఉంటారనమాట. దాని గురించి చూద్దాం. చూడండి, విత్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ పంప్ ఆర్టిఫిషియల్ ఏరియేషన్ కెన్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అక్వేరియం. విత్ ద యూజ్ ఆఫ్ ఎయిర్ పంప్ అంటే ఎయిర్ పంప్ని యూజ్ చేసి ఇక్కడ ఆర్టిఫిషియల్గా, అంటే జనరల్గా అయితే కనుక వేవ్స్ వస్తూ ఉంటాయి వాటర్లో, ఒక్కొక్కసారి స్టేబుల్గా అట్లే ఉండిపోతాయి వాటర్. అప్పుడేమవుతుంది, కింద ఉండే
లేయర్స్కి, నెక్స్ట్ థర్మోక్లైను, హైపోలిమ్నియాన్కి ఈ ఆక్సిజన్ అనేది సరిగ్గా ట్రాన్స్పోర్ట్ అవ్వదు. అలాంటి సమయంలో ఏమవుతుంది, సర్ఫేస్లో ఎక్కువగా ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆక్సిజన్ కిందకి వెళ్ళాలి అంటే పంపింగ్ ఆర్టిఫిషియల్ పంపుతో మిక్స్ చేయాలన్నమాట. వాటర్ని కిందికి పైకి వచ్చేలాగా చేస్తూ ఉంటే కనుక చేయాలి అని అర్థం. ఇక్కడ చూడండి, ఆర్టిఫిషియల్ ఏరియేషన్ పర్మిట్స్ ద aquarist to keep more number of fishes because the rising stream of bubbles create a circle of water. అంటే ఈ ఆక్వారిస్ట్స్ ఏం చెప్పారంటే, ఈ వాటర్ని సర్కిల్గా అంటే కిందకి పైకి అని ఇట్లా సర్కిల్ చేస్తుంటే అక్కడ ఎయిర్ బబుల్స్ అనేటివి పైనుంచి కిందకి ఇట్లా వెళ్తూ ఉంటాయి. అప్పుడు కావలసినటువంటి ఎయిర్ అనేది డీప్లో ఉండేటటువంటి ఆర్గానిజమ్స్ కూడా చేరుతుంది అని. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ద వాటర్ అట్ ద బాటమ్ ఆఫ్ aquarium containing much carbon dioxide moves round and up to the surface, hence the unwanted gas escapes in the atmosphere. అంటే చూడనా, ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్, ఇలా బబుల్స్ వచ్చేలాగా అంటే సర్కిల్ చేయడం వల్ల వాటర్ని ఎలా దీనివల్ల వచ్చి ఏమి ఉపయోగం ఉంటుంది అంటే, ది వాటర్ అట్ ద బాటమ్ ఆఫ్ aquarium containing much carbon dioxide moves around and up to the surface. అంటే బాటమ్ కింద వైపు కార్బన్ డైఆక్సైడ్ అంతా చేరిపింటుంది కదా, అక్కడ కిందకు చేరిపోయిన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పైకి వెళ్తుంది, పైనుండి ఆక్సిజన్ కిందకు వస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ వాటర్లో లేకుండా చేసి ఆక్సిజన్ టోటల్గా అక్కడ ఉండే అక్వేరియం అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఈ ఆర్టిఫిషియల్ పంపింగ్ చేస్తుంది అనమాట. హెన్స్ ద అన్వాంటెడ్ గ్యాస్ ఎస్కేప్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. అంతే కదా, ఇక్కడ చెప్పాను చూడండి, కార్బన్ డైఆక్సైడే కాదు, ఇంకా అన్వాంటెడ్ అసలు అవసరం లేనటువంటి గ్యాసెస్ కూడా ఇవి గాలితో పాటు అట్మాస్ఫియర్లోకి చేరిపోతూ ఉంటాయి అన్నమాట. ద సర్క్యులేటింగ్ వాటర్ నౌ రీఛార్జ్డ్ విత్ ఆక్సిజన్ మూవ్స్ రౌండ్ అండ్ డౌన్ ద బాటమ్. ఓకేనా, ఆక్సిజన్ ఎలా మూవ్ అవుతుంది, బాటంలోకి కూడా మూవ్ అవ్వగలదు అనమాట. సో దట్ ఇన్ ద ఎండ్ ద హోల్ బాడీ ఆఫ్ వాటర్ కంటైన్ ఆక్సిజన్. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా అక్వేరియం అంతా ఆ వాటర్ అనేది ఈక్వల్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అనమాట. వితౌట్ దిస్ ఆర్టిఫిషియల్ ఏరియేషన్ దేర్ ఈజ్ ఏ టెండెన్సీ ఫర్ ద వాటర్ టు ఫార్మ్ ఏ డబుల్ స్టార్ట్ విత్ ఆక్సిజన్ అబోవ్ ద కార్బన్ డైఆక్సైడ్ బిలో. నెక్స్ట్ చూడండి, డ్రాబ్యాక్ డ్యూ టు ఆర్టిఫిషియల్ ఏరియేషన్. అంటే ఆర్టిఫిషియల్ ఏరియేషన్ వల్ల డ్రాబ్యాక్ ఏముంది అనే దాని గురించి చూస్తే, ద సెడిమెంట్ అట్ ద బాటమ్ ఈజ్ దెన్ క్యారీడ్ అప్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ద అప్పర్ స్ట్రాటా ఆఫ్ వాటర్ విత్ దట్ అండ్ స్పాయిలింగ్ దేర్ ఫిష్ అపీరియన్స్. ఓకేనా, అలా చేయడం వల్ల కూడా ఫిష్ స్పాయిల్ అవుతుందంట. అంటే మాటికి అట్లా తిప్పడం వలన వాటర్ అనేది ఆ ఫిష్ మీద ఫోర్స్గా ఎక్కుబడి అలా ఫిషెస్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతాయి, స్పాయిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టెంపరేచర్ వేరియేషన్స్ చూడండి. ఇట్ ఈజ్ బెటర్ టు కీప్ ద ట్రోపికల్ ఫిష్ అట్ 78 degrees temperature, which variation between 70 degrees Fahrenheit and 80 degrees Fahrenheit. అంటే ఇట్ ఈజ్ ద బెటర్ కీప్ ద ట్రోపికల్ ఫిష్. అంటే ట్రోపికల్ ఏరియాలో ఉండే ఫిష్కి ఎంత టెంపరేచర్ బెటర్గా ఉంటుంది అంటే కనుక, ఎంత టెంపరేచర్ బెటర్గా ఉంటుంది, జనరల్గా మనకు తెలిసిందేదే. ఎంత టెంపరేచర్ బెటర్గా ఉంటుందని అంటే 78 degrees temperature with variation between 76 degree Fahrenheit and 80 degree Fahrenheit మధ్యలో అయితే కనుక వీటికి మంచి ఆప్టిమమ్ టెంపరేచర్ అనమాట. ద ఫిషెస్ కెప్ట్ అట్ ద అబౌవ్ టెంపరేచర్ range more lively and have a greater intensity of color, eat bigger, grow quickly and breed sooner than they would under low temperature conditions.
అంటే ఇలాంటి ఆప్టిమం టెంపరేచర్ కన్నా ఉంచితే కనుక అవి షార్ట్లీ అంటే తొందరగా వాటి కలర్ బాగా కనపడడానికి మనకి అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే ఈట్ బెటర్ అంటే తినడానికి కూడా చాలా బాగుంటాయి మంచి టెంపరేచర్లో మంచి ఆక్సిజన్లో పెరగడం వలన. అలాగే గ్రో క్విక్కర్ తొందరగా గ్రోత్ అవుతాయి. బ్రీడ్ సూనర్ అంటే అవి ప్రత్యుత్పత్తి దశకు అంటే రీప్రొడక్టివ్ స్టేజ్కి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా. ద స్పీడింగ్ ఆఫ్ ద మెటబాలిజం మే షార్టన్ దేర్ లైఫ్ బట్ ద యావరేజ్ ఫిష్ లైఫ్స్ 2 to 3 years. అంటే చూడండి ద సీడింగ్ అప్ ఆఫ్ మెటబాలిజం మే షార్టెన్ దేర్ లైఫ్ అంటే ఈ ఫీడింగ్ మెటబాలిజం బాగా తీసుకుంటే స్పీడింగ్ అప్ మెటబాలిజం మే షార్టెన్ దేర్ లైఫ్ అంటే బాగా తీసుకున్నాయనుకో దాని లైఫ్ ఎదగడం అనేది తొందరగా జరిగిపోతుంది అనమాట. 2 or 3 years. Sudden changes of temperature causes discomfort to fish and sudden introduction into cooler water considerable harm may be done. అంటే సడన్గా వాటర్లో కన్నా చేంజెస్ వచ్చాయనుకో సడన్గా ఏం చేంజెస్ వస్తాయి వాటర్ సడన్గా కూల్ అవ్వడము లేదా వాటర్ సడన్గా హాట్గా అయిపోవడము వీటికి ఇలాగన చేంజెస్ సడన్గా వచ్చాయనుకోండి అవి ఫిషెస్కి చాలా హార్మ్ఫుల్గా ఉంటుందన్నమాట. స్లైట్ ఇంక్రీజ్ మే నాట్ కాజ్ ట్రబుల్ బట్ డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ మస్ట్ బి అవాయిడ్. అంటే ఈ టెంపరేచర్ తగ్గడము అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్నమాట. అలాగే ఉన్నాయనుకో సడన్గా ఇవి తగ్గడం పెరగడము జరుగుతూ అంటే ఆ ఫిషెస్కి ఎలా ఉంటుంది హార్మ్ఫుల్ అనమాట. ఏదో ఒక విధమైనటువంటి వాటి శరీరానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా అక్వేరియంలో తీసుకోవాల్సినటువంటి మెయిన్ పారామీటర్స్ అన్నమాట. ఈ పారామీటర్స్ని ఫాలో అవుతే కనుక ఈ అక్వేరియంలో ఈజీగా ఫిష్ కల్చర్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ రైట్ ద మెథడ్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ ప్రిడేటర్స్ ఇన్ ష్రింప్ కల్చర్. అంటే చూడండి అంటే మెథడ్ ఆఫ్ ఎరాడికేషన్ ఆఫ్ ప్రిడేటర్స్ ఇన్ ష్రింప్ కల్చర్లో ఉండేటటువంటి ప్రిడేటర్స్ని ఎలా తీసేయాలి అనే దాని గురించి చూస్తే ఆఫ్టర్ లైమింగ్ అంటే లైమ్ అంటే కాల్షియం కార్బన్ కాదు సున్నం కలిపిన తర్వాత ఏం చేయాలంటే ద పాండ్ షుడ్ బి ఫిల్డ్ ద మ్యాక్సిమం డెప్త్ త్రూ ఏ స్క్రీన్ విచ్ fish mesh to prevent the predators and competitors from entering the pond. అంటే చూడండి ఆఫ్టర్ లైమింగ్ అంటే ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి వాటర్ అంతా తీసేసి ఎండబెట్టేసి ఇంకా నెక్స్ట్ జనరేషన్ని స్టార్ట్ చేస్తున్నాము అనే ముందు ఏం చేయాలంటే లైమింగ్ చేయాలి. లైమింగ్ చేసిన తర్వాత ఫిల్ ద మ్యాక్సిమం డెప్త్ త్రూ ద స్క్రీన్ విత్ ఫిష్ మెష్ అంటే ఫైన్ మెష్ టు ప్రివెంట్ ద ఫైన్ మెషిన్గా అంటే అక్కడ సాయిల్ని అవంతా కరెక్ట్గా చూసుకుంటే కనుక ప్రిడేటర్స్ అనేటివి చేరకుండా ఉంటాయన్నమాట. దీస్ అనిమల్స్ ఇంక్లూడింగ్ ఫిష్ క్రస్టేషియన్స్ అండ్ సమ్ ఇన్వర్టిబ్రేట్స్ మే కంప్లీట్ ఫార్ ఫుడ్ ప్రే ఆన్ ద ష్రింప్ ఆర్ క్యారీ డిసీజెస్ అండ్ పారాసైట్స్. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి దీస్ అనిమల్స్ ఇంక్లూడింగ్ ఫిష్ అంటే ఫిషెస్కు క్రస్టేషియన్ అండ్ సమ్ ఇన్వర్టిబ్రేట్స్ మే కంప్లీట్ ఫర్ ఫుడ్ ప్రే ఆన్ ద ష్రింప్ ఆర్ క్యారీ డిసీజెస్ అండ్ పారాసైట్స్. నెక్స్ట్ చూడండి దే మే ఎస్టాబ్లిష్ దెమ్సెల్వ్స్ ఇన్ ద పాండ్ అట్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్లీ screened effectively or is left for a long period time. Some channels should be used to eradicate these animals in the ponds before stocking. Fish can be killed by the application of tea seeds powder and at the rate of 20 to 30 ppm. After the application of tea seed, the pond should be left for 3 days before the post larva can be stocked. Okay na? Can be stocked.
Tea seed may also be used when the shrimp has reached a weight of more than 2 grams. However, it must be remembered that tea seed is more toxic at high salinity and temperature, but less toxic at high pH. Application of tea seeds in the evening may reduce pH and result in plankton's die off. Next, snails can be eliminated by the application of quicklime at 530 kgs per hectare and sun dried for 2 to 3 days. Then the pond should be thoroughly cleaned, filled with water and the other pests eradicated. Hypochlorite, either calcium or sodium salt, it currently used at 15 to 20%, 60% active ingredient to eliminate both vertebrate and invertebrates, both vertebrates and invertebrates. నెక్స్ట్ చూడండి ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ శ్రింప్ కల్చర్. ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ ఇన్ శ్రింప్ కల్చర్ అంటే శ్రింప్ కల్చర్లో అక్కడ ఫర్టిలైజేషన్ ఎలా ఏ విధమైనటువంటి మెథడ్స్లో జరుగుతాయి అనేసి. ద పాండ్ మస్ట్ బి ఫర్టిలైజ్డ్ విత్ ఎయిదర్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్ టు స్టిమ్యులేట్ ద ప్లాంక్టన్ బ్లూమ్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ షేడ్ టు ద పాండ్ బాటమ్ అండ్ utilized the nitrogenous and phosphate waste within the pond. The shade will also prevent the growth of harmful benthic algae. The some dried chicken manure is the most common organic fertilizer to the use in the amount of 200 to 300 kg per hectare. అంటే ఈ చికెన్ ఇక్కడ చూడండి చికెన్ మాన్యూర్ అంటే చికెన్ మాంసం ఇది కామన్ ఆర్గానిక్ ఫర్టిలైజర్. అంటే ఇది ఇవ్వడం వలన ఈ ఫర్టిలైజర్ అనేది కామన్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్గా యూజ్ చేస్తారు. అది కూడా ఎంత యూజ్ చేస్తారంటే 200 kg నుంచి 300 kg పర్ హెక్టార్. ఒక హెక్టార్ ఏరియాలో వాటర్ పెట్టి ఆక్వాకల్చర్ బ్రాకిష్ వాటర్ కల్చర్ చేస్తూ ఉంటే కనుక అక్కడ ఇంత వేస్తే కనుక అది ఫర్టిలైజర్స్ లాగా యూజ్ అవుతుంది. ద మాన్యూర్ మస్ట్ బి సోక్డ్ ఇన్ వాటర్ ఫర్ 24 hours బిఫోర్ ఇట్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. అంటే ఈ మాన్యూర్ అంటే చికెన్ మాంసాన్ని ఏం చేయాలి చూడండి. The manure must be soaked in water for 24 hours before it is spread over the surface of water. అంటే వాటర్ మీద చల్లే ముందు ఏం చేయాలంటే ఈ మొక్కలని 24 hours 1 day వీటిని వాటర్లో అంటే నానబెట్టాలన్నమాట. ఎందుకు అంటే వాటిలో ఏదన్నా వేస్ట్ మెటీరియల్ కానీ ఇంకేదన్నా చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ కన్నా కానీ చనిపోతాయి. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవంతా ఏంది ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్ సచ్ యాజ్ యూరియా అండ్ కాంపౌండ్ ఫర్టిలైజర్స్ లైక్ అమ్మోనియం ఫాస్ఫేట్ ఆర్ those with nitrogen, phosphorus, potassium. Combination of can be used at 20 to 30 kg పర్ హెక్టార్. అంటే ఇంకా ఇదంతా ఇంతకుముందు చెప్పిందంట ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఇంకా ఇప్పుడు ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గురించి చూస్తే ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సచ్ యాజ్ యూరియా అంటే అండ్ కాంపౌండ్ ఫర్టిలైజర్ లైక్ యూరియా కానీ లేదా కాంపౌండ్ ఫర్టిలైజర్ అయినటువంటి సోడియం పొటాషియం అండ్ సోడియం ఫాస్ఫరస్ అండ్ పొటాషియం కాంబినేషన్ ఎంత 16:16 ఇవన్నీ పర్సంటేజ్ కెన్ బి యూజ్డ్ అట్. ఇవి ఎంత పర్సెంట్ యూజ్ చేయాలి అంటే 20 to 30 kgs పర్ హెక్టార్. ఒక హెక్టార్కి ఇంత యూజ్ చేయాలి. ద ఫర్టిలైజర్ మస్ట్ బి dissolved in water before it is spread over the water surface of avoid precipitation of the fertilizer onto the pond bottom.
which will enrich the soil and accelerate the growth of benthic algae అంటే చూడండి అన్న ఇక్కడ ఈ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ఇనార్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ఇక్కడ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ద పాండ్ must be fertilized with either organic or inorganic fertilizers to stimulate the plankton bloom in order to provide the shade to the pond bottom and utilize the nitrogenous and phosphate waste within the pond. The shade will be also prevent the growth of harmful beneath algae. The sun-dried chicken manure is the most common organic fertilizer to be used in the amount of 200 to 300 kg per hectare. The manure must be soaked in water for 24 hours before it is spread over the surface of the water. Next, inorganic fertilizers such as urea and compound fertilizers like ammonium phosphate are those with nitrogen, sulfur and potassium combination of 16% can be used at 20 to 30 kg per hectare. The fertilizer must be dissolved in water before it is spread over the water surface to avoid precipitation of fertilizer onto the pond bottom, which will enrich the soil and accelerate the growth of benthic algae. Okay.